సార్ తర్వాత ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ జరిగిన ప్లేసుల్లో సెక్యూరిటీ లేకపోవటము, తర్వాత ఏమో ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా లైట్గా తీసుకోవటం అనేది ఒకటి వినిపిస్తుంది, వార్తలు వస్తున్నాయి. ఇంకో పక్కనేమో స్థానిక అధికారులు ఈ టూరిజం సంబంధించిన మిలిటరీ వాళ్ళకి సరైన సమాచారం ఇవ్వలేదని ఇలా రకరకాలుగా వినపడుతోంది కదా. ఈ ఇంటెలిజెన్సు, మిలిటరీ వ్యవస్థ, స్థానిక అధికారులు ఈ వైఫల్యం ఎక్కడుంది అనుకుంటున్నారు సార్ హోమ్ సెక్రటరీగా మీరు? ఇప్పుడు నేను ఉన్న రోజుల్లో పరిస్థితి డిస్క్రైబ్ చేస్తాను, ఇంకా కంటిన్యూ అవుతుంది ఇది. కాశ్మీర్లో ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయంటే ఆర్మీ ఉంది, ఇండియా రిజర్వ్ బెటాలియన్స్ అని ఉన్నాయి, తర్వాత ఇంకేవో 2-3 యూనిట్స్ ఉన్నాయి, తర్వాత జేఎండ్కే లైట్ ఇన్ఫెంట్రీ లోకల్ ఫోర్స్ ఉంది, బిఎస్ఎఫ్ ఉంది, సిఐఎస్ఎఫ్ ఉంది, సిఆర్పిఎఫ్ ఉంది, సో ఐటీబీపీ ఉంది. దేర్ ఆర్ సో మెనీ ఫోర్సెస్ దేర్, బికాజ్ ఒక్క ఫోర్స్ని మీరు ఆర్మీ అంతా అక్కడే ఉంటుంది, అందుకని యూ హ్యావ్ టు పుట్ సో మెనీ ఫోర్సెస్ దేర్, ఈచ్ విత్ ఎ డిఫరెంట్ జాబ్. ఓకే, నౌ ఒక విధంగా అది నెసెసరీ, బట్ ఇంకొక విధంగా చాలా కష్టం ఇది. హౌ డూ యూ బ్రింగ్ ఏ కోఆర్డినేషన్ బిట్వీన్ ఆల్ దీస్ ఫెలోస్? ఈ ఫోర్సెస్ అన్ని ఇన్నిటి మధ్య కోఆర్డినేషన్ చేయాలి.